బుధాదిత్య యోగం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుడు వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం. మరి ఈ బుధాదిత్య యోగాలు అంటే ప్రబలమైనటువంటి యోగం ఇది. యోగాలన్నింటిలో కూడా గజకేసరి యోగాన్ని చూసాం మనము, మాలవ్య యోగము, హంసతూలిక, తల్పం పైన ఉండేటటువంటి హంసమాలిక యోగం, ఇలా ఎన్నో రకాల యోగాలు మనం చెప్పుకుంటాం రాజయోగాలని. వాటిల్లో మొట్టమొదటిది, అన్నిట్లకంటే ఎక్కువైనటువంటిది, చాలా గౌరవప్రదమైనటువంటిది అంతా కూడా బుధాదిత్య యోగం. ఇది సాధారణంగా రాజకీయ మంత్రులకి, రాజకీయ నాయకులకి, పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు. కాదు, సామాన్య మనిషికి కూడా ఉంటుంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, రారా బాబు, వీడొచ్చాడేంట్రా బాబు అని అనుకోకుండా రండి గురుగారు రండి అని పిలుస్తారు. చూసారా, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజా లాంఛనాలతోనే వాళ్ళ కార్యక్రమాలు అన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. దీన్నే బుధాదిత్య యోగం అంటారు. అంటే ఏంటంటే రవి బుధుడు ఇద్దరూ కలిసి చక్కగా మనకి 25వ తేదీన మే నెలలో మనకి వీళ్ళిద్దరూ కూడా కలవబోతున్నారు. మరి వృషభ రాశిలో పట్టేటటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం ఈ 12 రాశుల వారికి కూడా అనేక రకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది. మనం విడివిడిగా ఏ ఏ రాశులకి ఏం తీసుకొస్తుందో చెప్పుకుందాం. అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల లాభాలు ఏమిటండి అంటే, ఇప్పుడు చాలా మంది ఒకే క్లాస్లో చదువుకుంటారు, వాళ్ళు గవర్నమెంట్ టెస్టులు రాస్తారు, మరి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు. ఒక కలెక్టర్ గానో, ఒక ఇంజనీర్ గానో, ఏదో బుధాదిత్య యోగం. మరి ఎంతో మందికి కోట్ల కొద్ది రూపాయలు ఉంటాయి, వాళ్ళంతా కూడా కాలినడకను నడుస్తారు. అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా సరే కార్లు కొంటారు. ఎందువల్ల? మీకు బుధాదిత్య యోగం. ఇప్పుడు మన చుట్టుపక్కలే ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు ఉన్నారు. గురునాథ్ శర్మ గారు, మా వేణు అంటే వేణుస్వామి కాదండి, మామూలు వేణు. మరి అలాగే చక్కగా చాలా మంది, అనంత శర్మ, వీళ్ళంతా కూడా అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అయినా సరే మామూలుగా సింపుల్గా ఏం తెలియని అమాయకుల్లాగా బైకుల మీద వస్తూ ఉంటారు. మరి ఎందువలన అంటే, అందువలన బుధాదిత్య యోగాలు ఉన్నాయి వారికి. కొంటారనమాట. అప్పుడు చాలా చక్కగా ఈ యొక్క ధర్మంగా వీళ్ళు వెళ్తూ ధర్మంగా చేసేటటువంటి పంతులు గారు, జ్యోతిష్కులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ నిజమైనటువంటి బుధాదిత్య యోగం అన్నమాట. కాబట్టి బుధాదిత్య యోగం, బుధుడు మనకి మిత్రక్షేత్రంలో ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి ఫలాలను మనం, ఈ యొక్క నక్షత్రాలని, రాశులన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే, మే 29వ తేదీన అంటే మే 18 అని కొంతమంది అంటున్నారు, మే 18న రాహువు మీన రాశి నుంచి చక్కగా కుంభరాశిలోకి వచ్చేయడం, ఆ శని మీనరాశిలోనే ఉండిపోవడం, అలాగే ఆ శుక్రుడు మీనరాశిలోనే ఉండడం, ఆ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళడము. ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే 14న రావడం, ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి చంద్రబాబు నాయుడికే ఆస్థాన సిద్ధాంతి, టీడీపీలో మరి ఆస్థానం చేసినటువంటి, పంచాంగ శ్రవణం చేసినటువంటి మా నాయకంటి మల్లికార్జున శర్మ గారు, మరి కాలేజీలనే ఒక ఊపేసి వారానికి 2 వీడియోలు చెప్పిన మొత్తం 8 వీడియోలు గడ్డలాడిస్తున్నటువంటి లేడీ లెజెండరీ మరి మా హరిరఘుప్రియ మేడం గారు, ఇలా అంతా బుధాదిత్య యోగాలనే పుట్టారు. అందరూ కూడా అసలు మామూలుగా యోగం అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అన్ని. అందువలన ఏది కోరుకుంటే అది ఎగ్జాంపుల్స్ కింద మీకు ఎందుకు చెప్తున్నానంటే, అందరూ మీకు తెలిసిన వాళ్ళని. ఇప్పుడు బయట బోళ్ళు అంతమంది ఉంటారు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారండి, బుధాదిత్యం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బుధాదిత్యం. కార్లు కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు బుధాదిత్యోగమేనండి. మరి అలాగే బిల్డింగ్లు ఉన్నాయి, ఇళ్ళు, డబ్బులు లేకుండానే ఇళ్ళు, ప్రజెంటేషన్స్ మీద ప్రజెంటేషన్స్, వచ్చిన వాళ్ళందరికీ కూడా బుధాదిత్యోగమే. మరి ఎంతమంది ఏడ్చినా, ఎంతమంది ఏం చేస్తున్నా, మా వేణుస్వామి రాయిస్
కారులో నేను వస్తున్నాను, నాకు ఫామ్ హౌస్ ఉంది అని మళ్ళీ చెప్తున్నారని పొద్దున్న ఒక ఆయన రైల్వేలో వచ్చిన ఆయన నాకు చెప్పాడు, లోకో పైలట్. అవును, మరి అది బుధాదిత్య యోగమే. పూర్వజన్మంలో ఎన్నో పుణ్యాలు చేస్తారు వీళ్ళంతా కూడా, అందువల్ల బుధాదిత్య యోగాలు. అందువల్ల ఎప్పుడైనా సరే మనం పూర్వజన్మ పుణ్యాన్ని బట్టే వస్తుందన్నమాట ఆ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది. అందువల్ల మనకు అవకాశం లేదేమో, మనకు బుధాదిత్య యోగం లేదేమో అని మీరు ఏది మదన పడద్దు. బుధాదిత్య యోగం లేకపోయినా సరే తెప్పిస్తాం, అదే మన ముల్లపూడి స్పెషల్. వింటున్నారా? కాబట్టి నిరాశపడకండి. మీరు అందరూ కూడా బుధాదిత్య యోగానికి ట్రిక్స్ చెప్తాం మనం, ట్రిక్స్. అండ్ మా స్టూడెంట్స్ అడుగుతారండి, ఎంసెట్ లో మాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా రావడం? షార్ట్ కట్స్, షార్ట్ టర్మ్ కోర్స్, తక్కువ టైంలో ఐఐటీని కొట్టాలా, నీట్ కొట్టాలా. ఆ కాలంలో వర్ణమూడి రత్తయ్య గారి కాలం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం. మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడే మాకు తెలియదు ఎంసెట్ లో ట్రిక్స్. అట్లాగే ఈ జ్యోతిష శాస్త్రంలో మా గురుదేవులైనటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు, మరి వారి యొక్క అనుగ్రహంతో ఎంతో మంది, మా గురువు గారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస గారు ఐఏఎస్ PhD వారు, ఇంతమంది గురువులు మేము సేవించుకున్నాం. వాళ్ళందరి ఆశీర్వాద భిక్షతో మరి మీ అందరికీ నేను చెప్తున్నాను, కంపల్సరీ మీ అందరికి కూడా బుధాదిత్య యోగం పట్టడానికి చక్కటి చిట్కాలు చెప్తాం. ఖర్చు లేనటువంటివి, డబ్బులు అవసరం లేనటువంటివన్నీ కూడా ఈ ముందుగా ఈ 12 రాశుల మీద ఎలా ఈ బుధాదిత్య యోగం ప్రభావం చూపిస్తుందో చూద్దాం. మేషరాశి, మేషరాశి వారి అందరికీ కూడా మీకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. బుధాదిత్య యోగం పట్టేసింది. మీరందరూ మా హరీష్ లాగా అయిపోతారన్నమాట. అందువలన ఇక్కడ బుధుడు శుక్రుడు కలిసి వృషభ రాశిలో ధనస్థానంలోకి రావడం, ధన సంపాదన అనేటటువంటిది వస్తుంది. మరి ఇంప్రూవ్ అవుతుంది. వ్యాపారాలు, హోటళ్ళు, ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా స్థాపిస్తారు. టీ స్టాల్స్, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ కూడా. అలాగే మే 29వ తేదీ దాటిన తర్వాత చక్కగా మనకి లాభస్థానంలోకి వెళ్ళినటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన వ్యాపారాలన్నీ కూడా మీకు తిరుగులేదు, లాభంలో రాహువు మండలాధిపత్యాన్ని ఇస్తాడు. మీ స్థలాలు, మీ రేట్లు పెరుగుతాయి. వివాహాలు కావాలి, వివాహాలు చేసుకోవాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. మరి అందరూ కూడా వివాహాలు అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా. మరి గురుడు మనం దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృషభ రాశి నుంచి మరి ఏ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు అండి? వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. మరి వీళ్ళందరూ కూడా ధనం విపరీతంగా ఖర్చు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి బంధుమిత్రులు, విందు వినోద కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటారు. మా గురునాథ్ శర్మ గారిని చూడండి, చక్కగా మరి అందరికి కూడా చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలే. అందరికి కూడా ఎవరు అడిగితే వాళ్ళకి మరి ఆదాయం, మనకి ఆదాయాన్ని దాచుకునేటటువంటి స్వభావం ఈ బుధాదిత్య యోగంలో పుట్టినప్పుడు. ఆయన ఎగ్జాంపుల్ గా మనం చూస్తున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బుధాదిత్య యోగం. గురునాథ్ శర్మ గారు ఉన్నారు, బుధాదిత్య యోగం. ఆ విధంగా ఈ యొక్క బుధాదిత్య యోగం వల్ల రైతులు మనం తీసుకున్నప్పుడు రైతులు ఏమవుతుందండి, చక్కగా ఆదాయాలు పెరుగుతాయి రైతులకి. ఉప్పు చేపల వ్యాపారం, కేతు ఉప్పు చేపల వ్యాపారం చేసే సముద్ర ప్రొడక్ట్స్, జమ్స్, కాస్మెటిక్స్, బ్యూటీ పార్లర్స్ ఇవన్నీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే మీరు అందరూ కూడా బాధపడక్కలేదు. ఏమంటే ఎప్పుడు చూడండి దరిద్ర కొట్టి నాకు మీరు అందరూ కలిసి ఫోన్ చేయండి, కానీ నాకు ఉద్యోగం లేదండి, నాకు ఈ నెగిటివ్లు చెప్పొద్దు. ఎందుకు ఉన్నవే ఉద్యోగాలు? మీకు ఖాళీగా ఎందుకుంటారు మీరు? అసలు ప్రతి ఒక్కడు డబ్బులు ఉన్నాడు అప్పులు అంటాడు, డబ్బులు లేనోడు అప్పులు అంటాడు. మీరు బుధాదిత్య యోగాల్లో పుట్టారయ్యా బాబు. మీకు ఈ మే 25వ తేదీ నుంచే శుభ్రంగా మీకు వృషభ రాశిలో బుధుడు శుక్రుడు కలవడం, బుధుడు రవి, ఇంక మీకు తిరుగులేదు బుధాదిత్యం. ఇంకేంటి, మీరు అడుగు తీసి అడుగు పెట్టలేదు. మీకు ఉదాహరణ చెప్తాను. మాకు రాము గారు అని చెప్పేసి ఒక పంతులు గారు ఉన్నారు. ఆ పంతులు గారు ఏం చేస్తారంటే, వాళ్ళకి లేక బుధాదిత్య యోగం వల్ల ఓ పిల్లోడు పుట్టాడు. పాపం దింపు తీసుకెళ్దాం ఆ కుర్రాడిని అనుకుంటే, అయిపోవచ్చు కాలికి మట్టి అంటుకుపోద్ది అని అలా ఆవిడ అసలు కిందకి దింపించేది కాదు, మట్టి అంటుకుపోద్దని. తెల్లగా ఉండేవాడు కుర్రాడు. ఇప్పుడు వాడు చూస్తుండగా ఇప్పుడు ఎంతకు వచ్చేసాడు? ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇప్పుడు కూడా కారంగానే చూసుకుంటారు. ఆ కుర్రాడు ఇప్పుడు బుధాదిత్య యోగంలో పుట్టాడు అనమాట. అది ఉదాహరణ. కాబట్టి అంత అపురూపంగా మిమ్మల్ని చూసుకున్నటువంటి మీ తల్లిదండ్రులకి మీరు మేము డెవలప్ అవ్వాలా, మేము డబ్బులు సంపాదించాలా, మేము కోట్లు సంపాదించాలా కాదు. మీరంతా కూడా అమెరికాలో, రష్యాలో ఉద్యోగాలు చేస్తున్నారు. చక్కగా మీరు ఏం చేయాలంటే, మీ నాన్న అడగకుండా డబ్బులు తీసుకెళ్ళి కట్ట జేబులో పెట్టండి. మీరు చిన్నప్పుడు మిమ్మల్ని బాగా చూసుకున్నాడు కదా, మీ అమ్మకి డబ్బులు ఇవ్వండి.
ఎన్ని చేసినా సరే మీకు మేము పాఠాలు చెప్పిన రక్తం రక్తం కార్చేసి ఇలాగా మొత్తం కరగబెట్టేసి మీకు పాఠాలు చెప్పారు. మరి మేము యూట్యూబ్లో మరి అందరూ పంతులు గారు జ్యోతిష్యులు అందరూ చెప్తున్నారు, వినేస్తున్నారు, ఫ్రీగా నేర్చేసుకుంటున్నారు. మరి వాళ్ళని మళ్ళీ కామెంట్లు పెడతారు కొంతమంది, సంకర జాతి గాడిదలు. పెట్టకూడదమ్మా, సంకర జాతి గాడిదలు అలాంటివి చేస్తాయి, కంచర గాడిదలు చేస్తాయి. అట్లా చక్కగా మీరంతా కూడా గౌరవించాలన్నమాట. అప్పుడు బుధాది యోగం జుమ్మని పైకి లెగుతుంది. ఇప్పుడు పరిహారాలు చేసుకుందాం. మేషరాశి వారికి ఏలినాటి శనిలో ఉంది, ధడేలు అంటూ తంటుంది, జిమ్తాత అది మనకు విక్రమార్కుడు సినిమాలో అలాగే చేస్తుంది అనమాట మీకు. ఇంకా దాంతో శనే పట్టుకున్నాడు, ఇంకా గురుదోషం చేస్తే ఎట్లా ఉంటుంది. కాబట్టి నా కొడుకు పెడతాడు ఒకడు నాకు, ఏమండి మీరు స్ట్రైట్ పాయింట్లు మనం చెప్తుంటే సోది ఎక్కువ అంటే వాడికి సోది, ఆడి తల్లిదండ్రులకి తిండే పెట్టాడు, బేకార్ నా కొడుకాడు. సో మైండ్ యువర్ లాంగ్వేజ్ యూ బ్లడీ ఫూల్. గురువు మేము తిడతాం రా, నీకు ఏ లాంగ్వేజ్లో ఏ స్టైల్లో తిట్టాలో నాకు తెలుసు. ఇంకొకసారి కనుక ఏ వరకైనా సరే పంతులు గారికి నువ్వు కామెంట్లు చేసినా ఏం చేసినా తోలు అందులో డైరెక్ట్ తీసేస్తానమాట, వలిచేస్తాను తోలు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా ఏలినాటి శని జరుగుతుంది. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. మరి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోండి ఇళ్లలో. అలాగే నల్ల నువ్వులను దానం చేయండి, నల్ల నువ్వుల ఉండల్ని ఇలా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.